కృష్ణా జిల్లా ముదినేపల్లి వాసి కోన మహాలక్ష్మి భవానీ సోదరులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. ఈ నెల 8న అదృశ్యమైన భవానీ గురించి ఎంక్వైరీ చేసి అప్పచెప్తామని చెప్పారు. భవానీ అన్నదమ్ములు గన్నవరం విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ కు తమ సోదరి విషయంలో వినతి పత్రం అందజేశారు. అనేక చోట్ల తాము వెతికినా తమ సోదరి మహాలక్ష్మి భవానీ ఆచూకీ తెలియలేదని వారు పవన్ కళ్యాణ్ వద్ద వాపోయారు. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలను డిప్యూటీ సీ బట్టి విక్రమార్క సందర్శించారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. బట్టి విక్రమార్క ఓ వైపున స్కూల్ ఆవరణలో తిరిగి పరిశీలిస్తుండగా అక్కడికి వచ్చిన ఓ మహిళ పూనకంతో కింద పడిపోయింది. పాఠశాలలో దేవాలయం నిర్మించాలని ఆమె చెప్పింది. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి ఇంటిపైన జాతీయ జెండా రెపరెపలాడాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. స్వతంత్ర భారతంలో మనం సాధించిన ప్రగతిని గుర్తు చేసుకుంటూ ప్రతి భారతీయుడు ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించాలని కోరారు. భవిష్యత్తులో సాధించాల్సిన ప్రగతి ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని జ్యోతులు అన్నారు. బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడికి ఖండనగా గజ్వేల్లో నిర్వహించిన హిందూ ఐక్యత ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బీజేపీ నేత వెంకటరమణ ధన్యవాదాలు తెలిపారు. హిందువుల మీద దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. హిందువులు ఏకం కావాల్సిన తరుణం వచ్చిందన్నారు ఆయన. మన దేశ విచ్ఛిన్నానికి కుట్రలు పన్నుతున్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ములుగు జాతీయ రహదారిపై ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా గాంధీ చౌక్ నుండి ములుగు ఏరియా ఆసుపత్రి వరకు బంగ్లాదేశ్ హిందూ బచావో అంటూ నినాదాలు చేస్తూ కాషాయ జెండాలతో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. మనమంతా ఒకే జాతి బిడ్డలుగా కలిసిమెలిసి ఉండాలని మహిళా సేవికా శాంతి నాయకురాలు అన్నారు. ప్రసిద్ధ తెలుగు సినీ దర్శకులు సుకుమార్ తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం సభ్యుల గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పకడ్బందీగా కొనసాగించేందుకు 5 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. ఈ విషయం సంఘం అధ్యక్షులు బి వీరశంకర్, కార్యదర్శి సిహెచ్ సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘానికి ఎప్పుడు అవసరమైనా తాను అందుబాటులో ఉంటానని సుకుమార్ చెప్పారని హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఓల్టా రైడ్ ను కొత్త యాప్ ను సీఈఓ రాజ్ విక్రమ్ ప్రారంభించారు. జీరో కమిషన్ తో ప్రారంభిస్తున్న ఈ యాప్ ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రాజ్ విక్రమ్ తెలిపారు. ఏ సమయంలోనైనా ఓల్టా రైడ్ యాప్ వినియోగించుకోవచ్చని తెలిపారు. ఓల్టా యాప్ ను క్యాబ్ డ్రైవర్స్ డౌన్లోడ్ చేసుకుని అధిక లాభం పొందవచ్చని రాజ్ విక్రమ్ అన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా వేములవాడలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్ జనాభాలో 22% ఉన్న హిందువులు కేవలం 6%కి పరిమితమవ్వడం అంటే అక్కడ ఆకృత్యాలకు నిదర్శనమని ర్యాలీలో పాల్గొన్న నేతలన్నారు. తక్షణమే బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై జరుగుతున్న దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల 20న ఎంపీ గార్డెన్లో తలపెట్టిన బీసీ సదస్సుకు సంబంధించిన కరపత్రాలు, వాల్ పోస్టర్లను బీసీ నేతలు ఆవిష్కరించారు. బీసీ కులగణన జరగాలని అందరూ కోరుతున్నారని, బీసీ ఐక్యతను చాటి చెప్పాలని సమయం వచ్చిందని బీసీ నేతలు తెలిపారు. 20న బీసీ సదస్సుకు అందరూ హాజరై విజయవంతం చేయాలని బీసీ నేతలు కోరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి మీదున్న ధ్యాస మునుగోడు అభివృద్ధిపై లేదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కూసుకొంట్ల ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ప్రభాకర్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ను ఉద్యోగాలుగా చూపించుకుంటున్నారని ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ బలరాం నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 103 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్తో కలిసి ఎంపీ అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీజీవైఎం ఆధ్వర్యంలో హర్ గంగా తిరంగ్ ర్యాలీని బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి మదన్ లాల్ మాట్లాడుతూ ఆగస్టు 15 స్వాతంత్ర్యం రోజున ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి సెప్టెంబర్ 2వ వారంలోగా ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ పూర్తి చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ దశలలో పెండింగ్లో ఉన్న భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ హుండీ లెక్కింపు జరిగింది. 35 రోజులకు గాను మొత్తం 12 హుండీలను లెక్కించారు. 65,30,167 రూపాయల నగదుతో పాటు 41 గ్రాముల బంగారం, కిలో 850 గ్రాముల వెండి, 38 విదేశీ కరెన్సీ హుండీల ద్వారా సమకూరినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్లో క్రైమ్ రేట్ పెరగకున్నా పెరిగిందంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని డీజీపీ జితేందర్, పోలీసుల సేవలపై ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీసుల పనితీరు బాగుందంటూ ప్రశంసించారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం పెద్దారూరులో జగనన్న కాలనీలను కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు. పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా బీజేపీ ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారన్నారు ఏపీ బీజేపీ ఫ్లోర్ లీడర్ పెన్సొత్స విష్ణుకుమార్ రాజు. వారధి కార్యక్రమాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. సామూహిక సమస్యల పరిష్కారానికి బీజేపీ శ్రీకారం చుట్టిందని తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుండి వచ్చిన వినతులను స్వీకరించారు. ఈ నెల 16 నుంచి సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సు నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఆస్తులు పెంచుకుందన్నారు. కాంగ్రెస్ది రైతు ప్రభుత్వమన్న ఆయన యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అవగాహన లేకుండా విర్రవీగుతుందన్నారు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. ఏపీ సీఎం నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకుపోతుంటే ఈ ప్రభుత్వం సోయి లేకుండా చూస్తుందన్నారు. నీళ్లు లేక పంటలు ఎండిపోయి నష్టపోతున్న రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. ఎన్నికల ముందు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని దొంగ మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగ్ ర్యాలీ నిర్వహించారు. బెరివారి మండపం కూడలి నుంచి విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీలో పాల్గొన్నారు. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాతనే భారతదేశ ఖ్యాతి నలువైపులా వ్యాప్తి చెందిందన్నారు బీజేపీ నేతలు.